ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండానే అడ్మిషన్స్ కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయం. అరే ఏంట్రా ఇక్కడున్నావు? ఓ షేక్ అండ్ ఇలా పడేరా. నీ దయవల్ల ఉద్యోగం ఊడింది, రోడ్డు మీద పడ్డాను. జరిగిన విషయం నీకు చెప్పేద్దామని వచ్చారంతే. అమ్మా నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, తల్లి వాళ్ళని మాత్రం విడదీయకండి అమ్మా, నీ పుణ్యం ఉంటుంది ప్లీజ్. షడప్. ఇంకోసారి ఆ కంచి పూల గురించి మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. డ్రైవర్ బండి పోని. అమ్మా నా టై తల్లి, అయ్యో నా టై పోతే పోయిందిలేరా యాదవ్ ఉద్యోగం. ఇక్కడ మనకి థియేటర్ ఉంది, అది నువ్వు చూసుకో. థ్యాంక్స్ గురు. ఏయ్ ఏంటి అవతారం? నీకు హెల్ప్. ఆ పులి నుంచి అమ్మాయిని కాపాడి ఉంటే మీరే హీరో అయిపోయేవారండి. ఆ పులి నేనే అయ్యుంటే ఎలా ఉంటదంట? ఏంటి బాబు పెళ్లి చూపులుగా చూసే గుర్రం వెంట కూతురా? నీకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఏం లేదు కానీ ఆ అమ్మాయి పాట పడకుండా చూసుకోండి. వస్తా. పాట గట్టిగా తాళం వేసుకున్నా. జాగ్రత్తగా ఉండమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడొస్తాం. ఏమండే గుర్రం పెంటయ్య గారు ఇదేనా? పెళ్లి చూపులకేనా? అమ్మాయి పాట పాడుకొని చూసుకోండి. సరే. ఏమండి గుర్రం పెంటయ్య గారు ఇదేనా? ఇదే రండి లోపల రండి. తలుపుకు తాటికి ఎంత తాళ వేసి ఉంటే లోపలికి రమ్మంటారండి. ఎలా ఏంటండి బద్దలు పట్టుకోనండి. అయ్యో చూడటానికి బాగానే ఉంటుంది డాక్టర్, పిచ్చిదని ఎవరికి అనుమానం రాదు. అలాగా? నిలబడ్డావమ్మా, కూర్చో. కొంతమంది మొహం చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది. ఉమ్మేయాలనుకున్నప్పుడు పాట పాడినా అని అడుగుతుంది. పాట పాడినా? అబ్బా నీకు పాడడం కూడా వచ్చా? ఎవరి మీద పాడను? నేను చూడడానికి వచ్చింది ఆడేగా, ఆడి మీదే పాడు. గొంతు సరి చేసుకుంటుంది. చాలు ఇదైనా కొంతవరకు పర్వాలేదండి. ఎవరైనా పొరపాటున డాన్స్ వచ్చా అని అడిగారు అనుకోండి. ఎందుకు డాన్స్ చేయను? భరతనాట్యం, కూచిపూడి, ముక్కుపూడి అన్ని చేస్తాను. ఇంకే అయితే వేసుకో. ఈ కప్పు దేనికిచ్చారు? ఒకప్పుడు మా నాన్న ఎడ్ల పందాల్లో ఈ జిల్లా మొత్తానికి ఫస్ట్లే. ఇదేంటి గది నిండా తండ్రి కొడుకులు కలిసి దిగిన ఫోటోలే కనిపిస్తున్నాయి. మన పెళ్ళైన తర్వాత ఇవన్నీ తీసేసి మన ఇద్దరు ఫోటోలే పెడతాను. ఓయ్ అది జన్మలో జరగదు, అర్థమైందా? చూద్దామా? నేను చెప్తే విన్నావా? అన్నయ్య జాలిగుండెని అడ్డం పెట్టుకుని డబ్బు గుంచుతోంది. కావాలంటే లెక్కలు చూసుకో. ఇవాళ మన బండిలో పెడుతోంది, రేపు మన ఆస్తినే లాక్కెడుతుంది. ఏమిటి నాన్న త్వరగా వచ్చి పడుకున్నావు? నీరసంగా ఉందిరా. అయ్యో కాళ్ళు పట్టినా? ఏదో తొందరగా చెయ్యి. పైకి, ఇంకా పైకి. ఏంటన్నా సన్నపడ్డావు? భలే నాజుగ్గా తయారైపోయావి. యోగాసనాలు చేస్తున్నాను కదరా. ఓ అదే సంగతి. చెయ్యి. అందుకే నా పొట్ట తగ్గింది. నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేగా రమ్మని పిలిచావు అని మీ నాన్నతో చెప్తాను. ఇప్పుడు ఎలా? అయ్యో నాన్న చూస్తున్నాడు, వెళ్ళిపో. మర్యాదగా మన పెళ్లి ఒప్పుకుంటావా? దేనికైనా ఒప్పుకుంటాను. అలా రా దానికి. వచ్చేస్తున్నాను. దొరికిపోయా. ఆడిని నమ్ముకొని వచ్చావు, ఆడి దగ్గరే ఉంది. నా దగ్గర బోల్డ్ పొలం ఉంది, నాతో సెటిల్ అయిపో. పచ్చి పచ్చిగా ఉంది. Hey!
ఎంత ప్రెసిడెంట్ కొడుకైతే మాత్రం సత్యమూర్తి గారి మిల్లులో జొరబడి పని వాళ్ళని పట్టు కొడతాడా? కోతకొచ్చిన పొలాల్ని నాశనం చేస్తాడా? ఇలాంటి పొగరబోతుని క్షమించకూడదు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేయాలి. వీడికి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసినామని తప్పు పట్టకుండా ఈయన్ని శిక్షించమంటారు ఏమిటండి? కేసు పంచాయతీకి వచ్చింది గనక ముద్దు కృష్ణ చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. అమ్మాయి గారు ఇక్కడ లేరమ్మా. ఇంట్లో వాళ్ళని ఎంత అడిగినా ఏమీ సమాధానం చెప్పడం లేదమ్మా. ఎక్కడున్నా సరే నే వదలను. బండి ఎక్కండి. ఏంటి 100 కొరడా దెబ్బలా? 200 కొట్టండి. వీడిని చంపి పాత్ర. అదో ఏంద్రో అద్దు పౌరుషం పడుచుకొచ్చింది. అది ఎవరు? దానికి నీకు సంబంధం ఏంటి? తోడబుట్టిన చెల్లెలా, తాళి కట్టిన పెళ్ళావా? సత్యమూర్తి, పెళ్ళాము చెల్లెలు కానంత మాత్రాన ఎవడైనా ఏ ఆడదాని చేయైనా పట్టుకోవచ్చా? నీ కొడుకు చేసిన ఎదవ పనికి ఎనకేసుకురావడానికి సిగ్గనిపించడం లేదు? ఎవరికైనా సిగ్గులేంది? ఎవరితో అడ్రస్ లేదని తీసుకొచ్చి అబ్బా కొడుకులు ఉమ్మడిగా ఉంచుకున్నారే, అంతకంటే సిగ్గుమాలి పడి మేమేం చేయలేదులే. రే సత్యమూర్తిని చంపేస్తాను రా. రే, ఒకప్పుడు నీ ఉప్పు తిన్న పాపానికి నిన్ను వదిలేస్తున్నాను రా. లేకపోతే పెళ్లికి కావలసిన ఒక ఆడపిల్ల మీద ఇలా అపరం చేస్తావు నువ్వు. ఈ దండ అమ్మాయి మెళ్ళలో వేయి. నువ్వు కూడా వేయమ్మా. మా అమ్మ మీ బిడ్డ పరువు కాపాడడానికే మీతో చెప్పకుండా దండలు మార్పించాను. రండి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. అమ్మా. ఎవరికమ్మా? ఇక నా కూతురు ఎలా అవుతావు? ఈయన గారి కోడలేగా. వస్తానండి. త్వరగా రెడీ చేయండి. తెల్లారడానికి ఇంకా 10 గంటలే ఉంది. ఇంకా చాలా రాత్రులున్నాయి. మరి అంత స్పీడ్ వద్దు. ఒరే, నువ్వెన్నైనా చెప్పరా, నీకు మగపిల్లాడే పుట్టాలరా. కాదు నాన్న, మనవరాలే పుట్టాలి. అది కాదురా, మన వంశానికి వారసుడు కావాలి కదా. నీ మంచి చెడలు చూసుకోవడానికి ఒక ఆడపిల్లే పుట్టాలి. ఏ అక్కర్లేదు, మగాడు చాలు, మగాడే పుట్టాలి. రామరా, సరైన సమయానికి వచ్చావు.
నేనేమో మగపిల్లటే కావాలన్నాను, ఈడేమో ఆడపిల్ల కావాలన్నాను. నీకెవరు కావాలో ఖచ్చితంగా చెప్పమ్మా. ముందు శోభనం జరిగితే కదా. శోభరమే కాకుండా పిల్ల ఏంట్రా నాయన. రారా పోదాం రా రా. నాన్న ఇవన్నీ ఎందుకు పెట్టారు? తినడానికి. ముందు ఈ పాలు తాగాలి, తర్వాత కాసేపు మాట్లాడుకోవాలి. ఈ పండు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఈ స్వీట్లు తినాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఇదిగో ఈ ముగ్గంతా మన దగ్గర కుదరదు. ముందు పూర్తిగా తినాలి, తర్వాత మాట్లాడుకోవాలి. లేదా ముందు మాట్లాడుకోవాలి, ఓపిక తర్వాత తినాలి. సరే అయితే ముందు ఏం చేద్దాం? ఏం చేద్దాం? మాట్లాడుకుందాం. ఏంటి ఈడెప్పుడు వచ్చిన పక్కన పడుకున్నాడు? రే రే లేరా లే. ఏంటి? బ్రష్. ఇక నుంచి పళ్ళు తోకోవాల్సింది దీంతోనే, పుల్లలతో కాదు. ఏంటి ఇంత నొరకు వస్తుంది? పేస్ట్ కి నురగరాక పెరుగుస్తుందా? అయ్యో నా బొట్టు. వద్దు, నేనే తీసుకుంటాను. కిచెన్ లోకి పింగాణి సామాన్లు కూడా కావాలి. మా నాన్న అడుగు. బెడ్రూమ్ లోకి పౌడర్, హెయిర్ ఆయిల్ కావాలి. నాన్న అడుగు. ఇవన్నీ మీ నాన్న అడుగుతారా? ఇప్పుడే మనకి పిల్లలతో అర్జెంటుగా కోహినూర్ ప్యాకెట్ పట్టండి. అదేనండి, నిరోధండి. వెళ్ళండి. ఏంట్రా సామాన్లు కావాలని రాసింది నాన్న, నేను తీసుకొస్తాను అలాగే. సరే దీంట్లో రాయలేదు, అర్జెంటుగా పొట్లం కోహినూరు కావాలట. ఏంటి కోహినూరా? రే తమయ్య, కోడలకి అర్జెంటుగా కోహినూరు పొట్లం కావాలంట. పట్రా. అలాగే. అమ్మయ్య, ఎన్ని కిలోల ప్యాకెట్ అర్జెంటుగా కావాలన్నాడే. గోపి అయ్యారు బజార్కి వెళ్ళి కోహినూరు పొట్లాలంట, అర్జెంటుగా పట్టరా. ఏంటండి అదే? నాకు మాత్రం ఏం తెలుసురా. ఎన్ని కిలోలండి? పడుంటది, 10 కిలోలు అట్లా. అలాగేనండి. ప్రియమ్మా, ఇగో అమ్మా, నువ్వు చెప్పిన పింగారి సామాన్లు అన్ని తెచ్చేసాను. ప్రియమ్మా, ఇదిగో నువ్వు అడిగిన కోహినూరు. షాపులో ఉన్నవన్నీ తీసుకొచ్చాను అమ్మగారు. కూరగాయలు తీసుకొచ్చాను అమ్మగారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా. వద్దత్తయ్య, ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళలోనే తింటాను. ప్రియా, అన్నం పెట్టు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి? ఇటేవు పిన్ని, పద్ధతి మార్చుకోండి. అన్నం పెట్టినా? అక్కర్లేదు, మేమే పెట్టుకుంటాం. అరే పొరపోయింది. ఇదిగో మంచిలు తాగు. ఇది అన్నం కాదురా, అమృతం. మొత్తం తినేశారా? మొత్తం తినేసాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి తినలేదండి. ఇంకా తినలేదా? పొరపాటు అయిపోయిందమ్మా. బాగుంది కదా అని మొత్తం తినేసాం. వెనక నువ్వు ఉన్నావనే సంగతే మర్చిపోయాం. మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య, కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే చాలు. నాకోటి, మా అబ్బాయి కోటి, మా కోడలు కోటి. ఏమండి పెళ్లి ఫోటో తీసుకున్నారండి? అది పెళ్ళప్పుడు తీయించుకునేది. అయ్ ఊరంతా ఎంత ఎర్రగా ఉందో. మాయా ఫోటో తీసుకున్నారు, అమ్మంటే వద్దంటున్నారు. ఆడు మొగ అడగం చేసాము. పోతా రండి సార్. పెళ్లి ఫోటోలో ఈయనెందుకు? మాయా కొంచెం పక్కకు వస్తారా? నీ పక్కగా? వద్దు, మధ్యలోకి రానా? నానా నువ్వు ఇక్కడే ఉండు.
ఏమండి పెళ్లి ఫోటో అంటే కొత్తగా పెళ్ళైన వాడు తీసుకోవాల్సిందండి. అదేనయ్యా, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసిన అందరూ కొత్త తీ. ఒకటో రకంలో 3 పెప్పి కోవాలి. ఒకటే రకం 2 ఉన్నాయండి. నాన్న 2 ఉన్నాయంట. పర్వాలేదండి, మామయ్య గారికి ఒకటి ఇచ్చేయండి, ఇంకోటి మన ఇద్దరం తిందాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నోటితో కొరికి సగం సగాలు ఇస్తా, ఒకటి ఇచ్చే. ఇది మనతో తిందాం. ఈ వెన్న పోస్తే ఎందుకు నాన్న? ఇవాళ వెన్న పోస్తోటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావుడి? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడికి ఇచ్చేయి. ఇదిగో. అమ్మగారు మా అత్తలు ఇగోనండి. 2 రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరొచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయాన్నే పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు. ఒకవేళ ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడావంటే 4 తీరేస్తాను, జాగ్రత్త. రే, ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేసుకునే పాడల వాటి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నేనేం చేసినా తెలుసా? ఆ ఫోటో చూడు, అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను. ఎంతకాలం ఊరుకుంటాను అత్తయ్య? అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు? తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆ రోజు చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంజరంలోంచి బయటపడాలనుకుని వచ్చాను, ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా, నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. నాకా భార్య లేదు, ఆడిక తల్లి లేదు. అందుకే మా ఇద్దరికి ఆడవాళ్ళకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదో నేను చేస్తాను. మీ పెళ్ళం పోయిందిగా, ఆయన పెళ్ళం కూడా పోతే ఆదర్శ తండ్రి కొడుకులుగా ఆనందంగా బ్రతకొచ్చు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. కోటీశ్వరరాలి కూతురు మీ అబ్బాయి కోసం అన్ని వదులుకొని వచ్చేసింది. ఏనాడైనా గొప్పింటి పిల్లలా ప్రవర్తించా అందుకే కదమ్మా ప్రతి నిమిషం వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆరాటపడుతున్నాను అని మనసులో అనుకుంటే చాలదండి. మీ తమ్ముడవగానే వేరే కాపురం పెట్టించారు, ఎందుకు? బాధ్యత తెలియాలని. మరి అబ్బాయి ఎప్పుడు మీతోనే ఉంటే దానికి అచ్చటా ముచ్చటా తీరేదెప్పుడు? అది అమాయకురాలు కాబట్టి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంది. అదే ఇంకో అమ్మాయి అయితే ఈ పాటికి విడాకుల కాగితం మీ మొహం మీద పారేసేది. మీ కొడుకు జీవితం బాగు చేస్తారో పాడు చేస్తారో మీరే ఆలోచించుకోండి. నేడే చూడండి, ఆలో ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి. ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లు ఇవ్వను. ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి, నైటీ స్టార్ నగ్మ, వానపాట వాణి విశ్వనాథ్ అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. ఛీ, పరమ చెత్తగా ఉంది. ఏమండి, మైక్రోలో మాట్లాడండి, బయట మాట్లాడండి. ఘరానా మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిచిరా కొడతారు. తప్పక తాగండి. ఘరానా మొగుడు. ఒక టికెట్ ఇచ్చుకోండి. ఐరన్లుక్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపులకు ఈ సినిమా మీ పడిందంటే 2 ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను, సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వండి, టికెట్ ఇవ్వట్లేదు. టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. వీడి లుక్కు గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే.
నేను అనుభవం మీద చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను, వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే ఇవ్వచ్చు కదా, ఇప్పించి పంపించు. కర్మ. థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప. ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు, రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా. సరే రీల్ మార్చు, అతను చిన్న కూడా చేస్తున్నారు. ఏమైందబ్బా? అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా? నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? లేరా లే, పద అటు పద. అటు పద, పద. రానుమా. ఇక్కడే ఉండు. యాహూ! నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. మీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.